రాష్ట్రంలో ఆయుష్ వైద్య సేవలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 5 ఆయుష్ ఆసుపత్రుల మంజూరు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 5 ఆసుపత్రుల్లో ఒకటి గుంటూరు జిల్లా తెనాలికి కేటాయించినట్లు తెలిపారు. 50 పడకల ఆయుష్ ఆసుపత్రిని తెనాలి పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 26 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ వైద్యశాలలో అవుట్ ఇన్పేషెంట్ల విభాగాలు, అత్యాధునిక ల్యాబ్లు ఉంటాయన్నారు. పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణాన్ని అధికారులతో కలిసి మనోహర్ పరిశీలించారు. సో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయుష్ హాస్పిటల్స్ అనేది ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రానికి 5 కేటాయించారు. అందులో మనకి గర్వంగా తెనాలికి 50 పడకల ఆయుష్ హాస్పిటల్ 26 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడం జరిగింది. పాత గవర్నమెంట్ హాస్పిటల్ దాదాపు 120 సంవత్సరాల చరిత్ర, పడిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి ప్రాంగణాన్ని చక్కగా వైద్య సేవల కోసం ఉపయోగించాలనే ఆలోచనతో ఈ 50 పడకల ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం ఏదైతే మనకి మంజూరైందో సామాన్యులకు ఉపయోగపడే విధంగా ప్రకృతిని కూడా బేస్ చేసుకుని తయారు చేసే ఈ మెడిసిన్స్ని ఇంకా మనం పాపులరైజ్ చేయాలి, భావితరాలు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో దీన్ని కట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రత్యేకంగా మనకి అవుట్ పేషెంట్ విభాగం ఉంటుంది, ఇన్ పేషెంట్ అంటే 50 పడకల ఆసుపత్రి ఉంటుంది. దీంతో పాటు లెబారెటరీస్ ఉంటాయి. ప్రజలందరూ కూడా దీన్ని మనస్ఫూర్తిగా మనందరం కూడా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది.